రోడ్డుపై వరి నాట్లు వేసి వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు మహిళలు. ప్రభుత్వాలు మారుతున్నా తమ బతుకులు మారడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డు సరిగా లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఈ మట్టి రహదారిపై ప్రయాణిస్తూ అనేక మంది ప్రమాదాల బారిన పడుతున్నారని వాపోతున్నారు. స్కూల్స్కు వెళ్లే విద్యార్థులు ఇబ్బందులు వర్ణాతీతమని మహిళలు ఆవేదన చెందారు. రోడ్డు వేయాలని అధికారులు ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు చెప్పినా ఫలితం లేదని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ గ్రామానికి తక్షణమే రోడ్డు నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు. మండలం మట్టడిపాలెం గ్రామం అండి. నా పేరు దొమ్మిటి లక్ష్మీ కుమారి. మాది 20వ వార్డు. అయితే ఇంతవరకు కూడా వేస్తున్నారు అంటున్నారు కానీ రోడ్ల గురించి ఎవరో పట్టించుకున్న వాళ్ళే లేరండి. పిల్లలు అయ్యి స్కూల్కి వెళ్తున్నారు కానీ ఆటో తిరగబడిపోద్దా, లేకపోతే వాళ్ళు తిరిగి ఎలా వస్తారో ఏంటి, లేకపోతే బళ్ళ మీద వెళ్ళి వాళ్ళు ఎలా వస్తారో అని చూడవలసి వస్తుందండి. చినికి పడ్డదంటే జారిపోద్దండి రోడ్డు. అలాగే ఎక్కడ పడితే అక్కడ గుంటలు వాటికి సంబంధించి కనీసం రిపేర్ వర్క్ కూడా చేయట్లేదు మాకు. మేము ఊడుపు చేలు పనులకి వెళ్తాము కానీ ఊడుపులు చేలో కంటే రోడ్ల మీద ఊడుచుకుంటే బాగుండు అన్నంత బిదిగా రోడ్లు ఉంటున్నాయండి. మాకు రోడ్ల గురించి ఎవరైనా పట్టించుకుని నాదుడు అనేవారు ఉండలేదు. కాబట్టి దయచేసి మీరు వేసిన రోడ్లు కూడా లారీల వల్ల అయ్యి పాడైపోతున్నాయి. కాబట్టి గవర్నమెంట్ వారు ఏదైనా మాకు వచ్చి చూసి, కనీసం చూడడానికి కూడా వచ్చిన వాళ్ళు ఎవరో కనిపించట్లేదు, వచ్చి చూసి అది బాగుందో లేదో మీరు చూస్తేనే తెలుస్తుంది. మరి మేము రోజు వాటి మీద నడుస్తాం కాబట్టి మాకు తెలుస్తుంది. ఒకసారి వచ్చి చూసి దయతో మాకు ఏమన్నా సాయం చేయగలదురని. మీడియా సోదరులకు నమస్కారాలండి. మాది 20వ వార్డు అండి. ఇలాగ 2-3 మండలాలు కూడా ఇలాగ రహదారిలో ప్రయాణిస్తూ ఉంటారండి. ఇలా జగనన్న కాలనీ ఇచ్చారండి మాకు ఇక్కడ. దానికి ఇవ్వడంతో భారీ వాహనాలు రోడ్లు వేయటాకైతే అక్కడ కరెంటు ఇజ్జత్తు అది కట్టారు కదండి మనకి. దానివల్ల భారీ వాహనాలు వచ్చి మాకు రోడ్డు 22 సంవత్సరాలు 3 సంవత్సరాలు అవుతుందండి రోడ్డు వేసి. ఈ రోడ్డు వేసిన రోడ్డు ఆ భారీ వాహనాల వల్ల మొత్తం దిగబడిపోయిందండి. దాని మీద ఊడుకునే పరిస్థితి మాకు వచ్చేసిందండి దాని మీద రోడ్డు మీద. అందుకని మాకు గవర్నమెంట్ మాకు స్పందించి మాకు రోడ్లు రిపేర్ చేస్తారో కొత్త రోడ్లే వేస్తారో మాకు దీనికి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. నేను 20వ కౌన్సిలర్ అండి. దాని గురించి మీరు స్పందించాలని కోరుతున్నామండి. మా ఊర్లో గర్భిణీ స్త్రీలు ఉన్నారండి. నిన్న కాక మొన్న ఒక అమ్మాయి డెలివరీకి వెళ్ళిందండి. నానా తిప్పపడి అటు వెళ్ళి విధానం లేక బండి మీద తీసుకుని వెళ్ళారండి. నిప్పులు పడి ఆమెని అది వేళ మళ్ళీ తిరిగి తీసుకొచ్చారండి బాల్యంత్రాలని. వాళ్ళు ఇప్పుడు అటోళ్ళు జాగ్రత్తగా తీసుకుని వచ్చారండి. అందుకోసం కూడా మేము ఇంకా 2-3 గర్భిణీ స్త్రీలు ఉన్నారండి. ఈ లోపల అర్జెంట్ గా మాకు రిపేర్ చేయాలని మేము కోరుతున్నామండి. తర్వాత చాలా ఇది స్కూల్కి వెళ్ళి పిల్లల స్కూల్కి పెట్టి అటోళ్ళు కూడా చాలా ఇబ్బంది పడిపోతున్నారండి. ఆ పిల్లలు ఇంటికి వచ్చేదాకా కూడా మా వాళ్ళు ఎదురు చూడవలసిన పరిస్థితి వచ్చిందండి. దానికోసం కూడా